ప్రశాంత్ నీల్ గారు సక్సెస్ఫుల్గా సలార్ సీక్వెల్ని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ గారితో మూవీ స్టార్ట్ చేశారు. ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. వాట్ ఎవర్ మేబీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మూవీకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ దట్ వాస్ నథింగ్, జస్ట్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అనుకున్నా, బట్ ఐఎమ్ రాంగ్. అండ్ ఆ పోస్టర్స్లో నెంబర్ ఆఫ్ డీటెయిలింగ్స్ ఉన్నాయి. అండ్ వాటిని బేస్ చేసుకుని వినిపిస్తున్న స్టోరీస్ ఏంటో ఇన్డెప్త్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లో అప్డేట్స్ గట్టిగానే ఉన్నాయి. అండ్ ఈ మూవీని 2026 జనవరి 9th రిలీజ్ చేస్తా అంటున్నారు. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. మేబీ 2026 ఇయర్ ఎండ్లో కానీ 2027లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ డ్రాగన్ అనే పేరు కన్సిడర్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ గారి స్ట్రెంగ్త్ అయిన యాక్షన్ జోన్ నుండి బయటికి వచ్చి ఫుల్లీ డిఫరెంట్ జోన్లో ఎంటర్ అవుతున్నాడు. మేబీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుందని వినికిడి. అండ్ కమింగ్ టు ద పాయింట్, అండ్ రిలీజ్ అయిన పోస్టర్లో బ్యాక్గ్రౌండ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకవైపు 1969 అని రాస్తుంది. దానికి ఆపోజిట్లో ఒక గోల్డెన్ ట్రయాంగిల్ కూడా ఉంది. అండ్ టాప్ లెఫ్ట్లో కర్నూలులో చైనా, భూటాన్, బెంగాల్, కోల్కతా అని రాస్తుంది. అండ్ ఇవన్నీ చూస్తుంటే 1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఓపియం మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్గా కనిపిస్తారు. ఈ మూవీలో ఎన్టీఆర్ గారిని 70 ఏళ్ల వృద్ధుడిగా చూపించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అలా అయితే అతను ఓపియం మార్కెట్ కింగ్ అవ్వచ్చు. ఆ తర్వాత కుర్ర ఎన్టీఆర్ అయినా మాఫియాని లీడ్ చేసే అవకాశం ఉంది. 1969 టైం పీరియడ్లో కోల్కతా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్కి దగ్గరగా ఉండడంతో ఓపియం స్మగ్లింగ్కి అడ్డాగా మారింది. అట్ ద సేమ్ టైం ఆ పోర్ట్ నుండి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఓపియం మాఫియా నెంబర్ ఆఫ్ గ్యాంగ్స్తో సౌత్ ఈస్ట్ ఆసియా కాకుండా యూరప్ దాకా విస్తరించింది. అండ్ ఇందులో చైనా ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో డ్రాగన్ అనే టైటిల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారట. అండ్ ఇప్పటి వరకు విన్నవన్నీ గాసిప్స్ మాత్రమే. అసలు కథ ఏంటి అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ క్లోజింగ్ టు ద వీడియో, మూవీకి సంబంధించి కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. డ్రీమ్ ప్రాజెక్ట్ విత్ డ్రీమ్ హీరో and biggest budget movie in both career, and major of shooting will be happen multiple countries out of side India. And finally, Dragon directed by Prashant Neel, producing by Maitri Movie Makers and NTR Arts, and DOP also Bhuvan Gowda, and hilarious music by Ravi Basroor. And that's it guys, stay tuned to Movie Rules. If you like the video, please make sure to subscribe.